బోగతా కంటే క్రేజీ స్పాట్ అడవిలో దాగున్న అద్భుత జలపాతం ఎక్కడో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో బోగతా జలపాతం గురించి చాలా మంది విని ఉంటారు. కానీ బోగతా కంటే కూడా అడ్వెంచర్ ఎక్కువగా ఉండే ఒక హిడెన్ వాటర్ ఫాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అడవుల మధ్య దాగి ఉన్న ఈ ప్రదేశానికి వెళ్లాలంటే గుండె ధైర్యం ఉండాలి. మోకాల లోతు బురదలో నడవాలి, జారే రాళ్లపై అడుగులు వేయాలి, మొబైల్ సిగ్నల్ కూడా పనిచేయని అడవిలోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కనిపించే దృశ్యం మాత్రం మీరు పడిన కష్టాన్ని ఒక క్షణంలో మర్చిపోయేలా చేస్తుంది. అసలు ఈ జలపాతం ఎక్కడ ఉంది, ఎందుకు దీనిని బోగతా కంటే క్రేజీ స్పాట్ అని అంటున్నారు, అక్కడికి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన నిజాలేమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. తెలంగాణలోని ములుగు జిల్లా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. దట్టమైన అడవులు, కొండలు, వాగులు, గిరిజన సంస్కృతి, ఎన్నో రహస్య ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఇప్పటి వరకు చాలా మందికి తెలియని మరో అద్భుతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదే ఒంటి మామిడి లోధి జలపాతం. దీనిని ఒంటి మామిడి వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు. వెంకటాపురం మండలంలోని మంగాయి వాయుగూడెం గ్రామం సమీపంలో ఈ జలపాతం ఉంది. చాలా సంవత్సరాలుగా స్థానిక గిరిజనులకు మాత్రం తెలిసిన ఈ ప్రదేశం ఇప్పుడు సోషల్ మీడియా వల్ల పర్యాటకుల దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. అయితే ఇది సాధారణ టూరిస్ట్ స్పాట్ కాదు. ఇది అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారికి మాత్రమే సరిపోయే ప్రదేశం. ఒక్కసారి ఊహించండి, చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన చెట్లు, పక్షుల కిలారావాలు, దూరంగా వినిపించే నీటి శబ్దం. కానీ జలపాతం మాత్రం ఇంకా కనిపించదు. ప్రతి అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ నీటి గర్జన పెరుగుతూనే ఉంటుంది. చివరికి చెట్ల మధ్య నుంచి ఒక్కసారిగా తెల్లటి నీటి ప్రవాహం కనిపించిన క్షణం మీకు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇదే ఒంటి మామిడి లోధి ప్రత్యేకత. చాలా మంది అడుగుతుంటారు, బోగతా జలపాతం కంటే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది అని. బోగతాకు రోడ్డు ఉంది, పార్కింగ్ ఉంది, కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళవచ్చు. కానీ ఒంటి మామిడి మాత్రం పూర్తి అడవి ప్రయాణం. ఇక్కడికి చేరుకోవాలంటే మీరు నిజమైన ట్రెక్కర్ కావాలి. ప్రతి అడుగులోని ప్రకృతితో పోరాడుతూ ముందుకు వెళ్ళాలి. అందుకే అడ్వెంచర్ లవర్స్ దీన్ని ప్రత్యేకంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడికి వెళ్లే ప్రయాణమే అసలు కథ. మీరు కారులో లేదా బైక్ మీద మంగవాయిగూడెం వరకు మాత్రమే వెళ్ళగలరు. అక్కడి నుంచి అసలు ప్రయాణం మొదలవుతోంది. మట్టి దారులు, జారే రాళ్లు, చిన్న చిన్న వాగులు, బురదతో నిండిన అడవి మార్గాలు. వర్షాకాలంలో అయితే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఒకసారి కాలు జారితే పెద్ద ప్రమాదం జరగవచ్చు. అందుకే సరైన ట్రెక్కింగ్ షూ తప్పకుండా ఉండాలి. ఈ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అక్కడ మొబైల్ నెట్వర్క్ కూడా దాదాపు పనిచేయదు. అంటే ఒకసారి అడవిలోకి వెళ్ళిన తర్వాత మీరు పూర్తిగా ప్రకృతి ఒడిలోకి వెళ్ళిపోయినట్టే. సోషల్ మీడియా లేదు, ఫోన్ కాల్స్ లేవు, నగర హడావిడి లేదు. కేవలం ప్రకృతి మాత్రమే మీతో ఉంటుంది. ఈ అనుభూతి కోసం కూడా చాలా మంది ఇలాంటి ట్రెక్కింగ్లను ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ ప్రయాణాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో అడవి జంతువులు కూడా సంచరిస్తూ ఉంటాయి. ఎలుగుబంట్లు, అడవి పందులు, పాములు, మరికొన్ని అడవి జీవులు కనిపించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవడం తప్పనిసరి. దారి తెలియకుండా ఒంటరిగా వెళ్లడం చాలా ప్రమాదకరం. మంగవాయిగూడెం గ్రామానికి చెందిన కోయ గిరిజనులు ఈ ప్రాంతాన్ని బాగా తెలుసుకుంటారు. వీరిని గైడ్ గా తీసుకుంటే మీరు సురక్షితంగా జలపాతం వరకు చేరుకోవచ్చు. వీరు సాధారణంగా 200 నుంచి 500 వరకు మాత్రమే తీసుకుంటారు. కానీ వారు చూపించే మార్గం మీ ప్రాణాలను కాపాడేంత విలువైంది. అడవిలో ఎక్కడ తిరగాలి, ఎక్కడ తిరగకూడదు, ఏ వాగు దాటాలి, ఏ దారి ప్రమాదకరం అన్నీ వారికి తెలుసు. ఒంటి మామిడి జలపాతం అందం గురించి చెప్పాలంటే మాటలు చాలు. ఎత్తైన రాతి గుట్టలపై నుంచి కిందికి దూకుతున్న నీరు, చుట్టూ పచ్చని అడవి, రాళ్లపై పెరిగిన ఆకుపచ్చ నాచు, నీటి చినుకులు గాలిలో ఎగిరి ముఖాన్ని తాకే చల్లదనం, ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన ప్రకృతి చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నిలబడి చూస్తే సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఇక్కడ ఫోటోగ్రఫీ చేయడానికి అద్భుతమైన అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి కోణం ఒక కొత్త ఫ్రేమ్ లా కనిపిస్తుంది. డ్రోన్ ఉంటే మరింత అద్భుతమైన విజువల్స్ క్యాప్చర్ చేయవచ్చు. అయితే అటవీ శాఖ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రకృతిని ఎలాంటి విధంగానూ నాశనం చేయకూడదు. ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న, ఏ సీజన్ లో వెళ్ళాలి అనేది. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్ళడం ఉత్తమం. ఈ సమయంలో నీటి ప్రవాహం బాగుంటుంది, అడవి కూడా పచ్చగా ఉంటుంది, ట్రెక్కింగ్ కూడా కొంత సురక్షితంగా ఉంటుంది. భారీ వర్షాలు పడుతున్న రోజుల్లో మాత్రం అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే చిన్న వాగులు కూడా ఒక్కసారిగా ఉప్పొంగిపోతూ ఉంటాయి. తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. ఈ ట్రెక్కింగ్ లో మీతో తప్పకుండా ఉండాల్సిన వస్తువులు కూడా ఉన్నాయి. 2 లీటర్ల తాగునీరు, ఎనర్జీ ఫుడ్, డ్రై ఫ్రూట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పవర్ బ్యాంక్, వాటర్ ప్రూఫ్ బ్యాగ్, అదనపు దుస్తులు, మంచి ట్రెక్కింగ్ షూస్. ఇవి లేకుండా వెళ్ళడం మంచిది కాదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్ కాదు. చిన్న పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వెళ్ళడం కష్టం. ఎందుకంటే మొత్తం ప్రయాణం అడవిలోనే ఉంటుంది, నడక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారు మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. హైదరాబాద్ నుంచి వెళ్లాలంటే దాదాపు 300 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. వరంగల్ మీదుగా ములుగు చేరుకుని అక్కడి నుంచి వెంకటాపురం వెళ్ళాలి. తర్వాత మంగాయి వాయుగూడెం గ్రామం వరకు వెళ్లి అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించాలి.
చివరి రోడ్డు కొంత రఫ్ గా ఉంటుంది కాబట్టి ఎస్యూవి వాహనాలు అయితే ఇంకా బాగుంటుంది. వరంగల్ నుంచి వెళ్లే వారికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో వెళ్లాలనుకునే వారు వరంగల్ లేదా కాజీపేట స్టేషన్ వరకు వచ్చి అక్కడ నుంచి టాక్సీ తీసుకోవచ్చు. కానీ ముందుగానే స్థానిక గైడ్ తో మాట్లాడుకోవడం మంచిది. ఈ ప్రాంతానికి దగ్గరలోనే మరికొన్ని అద్భుతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. మాషేనులొద్ది జలపాతం, కొంగల జలపాతం, తెలంగాణ నయగారాల పేరొందిన బోగదా జలపాతం, ఏటు నాగారం వైల్డ్ లైఫ్ శాంచురీ, లక్నవరం చెరువు, ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయం, వీటన్నిటిని కలిపి 2 రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మీ ప్రయాణం మరింత గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. సోషల్ మీడియాలో వైరల్ అయిందని అందరూ ఒకసారిగా ఇలాంటి హిడెన్ స్పాట్లకు వెళ్ళడం ప్రారంభిస్తే ప్రకృతి నాశనమయ్యే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్, చిప్స్ కవర్లు, మద్యం సీసా ఇలా చెత్త వదిలేయడం వల్ల అక్కడ జీవులకు కూడా ప్రమాదం జరుగుతుంది. మనం చూసే ప్రకృతి అందాన్ని అలాగే కాపాడడం కూడా మన బాధ్యత. చాలా మంది వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళగానే ఈత కొట్టాలని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ నీటి గుంటలు చాలా లోతుగా ఉంటాయి. పైకి కనిపించని రాళ్ళు కూడా ఉండవచ్చు. ఈత బాగా వచ్చేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈత రాని వారు అస్సలు నీటిలోకి దిగకూడదు. అడవిలో పెద్దగా శబ్దాలు చేయకూడదు. స్పీకర్లు పెట్టి పాటలు వినిపించకూడదు. మద్యం సేవించి ట్రెక్కింగ్ చేయకండి. ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్ళాలి కానీ ప్రమాదాన్ని ఆస్వాదించడానికి కాదు. ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. ఈ జలపాతం ఇప్పుడిప్పుడే పర్యాటకులకు పరిచయం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా హోటళ్లు లేవు, రెస్టారెంట్లు లేవు, షాపింగ్ కూడా ఉండదు. కాబట్టి మీకు అవసరమైన ప్రతిదీ ముందుగానే తీసుకువెళ్ళాలి. అలాగే సాయంత్రం 4 గంటల లోపే తిరిగి ప్రయాణం ప్రారంభించడం మంచిది. చీకటి పడిన తర్వాత అడవిలో ఉండడం అస్సలు సురక్షితం కాదు. ప్రకృతి మనకు ఎన్నో అద్భుతాలని దాచిపెడుతూ ఉంటుంది. వాటిలో కొన్ని మాత్రమే ప్రపంచానికి తెలుస్తాయి. ఒంటి మామిడి లోధి జలపాతం కూడా అలాంటి ఒక సహజ అద్భుతం. ఇక్కడికి వెళ్లే ప్రతి అడుగు ఒక అడ్వెంచర్, ప్రతి మలుపు ఒక సర్ప్రైజ్. చివరికి కనిపించే జలపాతం జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. మరి మీరు కూడా ఈ హిడెన్ వాటర్ ఫాల్ ను చూడాలని అనుకుంటున్నారా? ఇప్పటికీ వెళ్ళి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి తెలంగాణలోని తెలియని అద్భుత ప్రదేశాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎప్పటికప్పుడు కొత్త వీడియోలతో వస్తూనే ఉంటాం. కాబట్టి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిని కాపాడండి.